తుదిముట్టించాలని శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ కమిషనర్ గారు డ్రగ్స్పై దండయాత్ర 2.0 అనేది సైకిల్ యాత్ర, అలాగే బస్సు యాత్ర మన విజయవాడ సిటీలోను రూరల్ ఏరియా. అప్పుడు ఆ టైంలో గంజాయి తాగేవాళ్ళని ఎస్ఎన్పురం లిమ్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగే ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్టులో చేసే కార్యక్రమం అనేది మొదలుపెట్టారు. అందులో ఎస్ఎన్పురం లిమ్స్లో 500 మందికి మేము టెస్టులు చేయడం జరిగింది. 500 మందికి అందులో 78 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన 78 మందిని కూడా మేము కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం, వాళ్ళకి మెడిసిన్ ఇప్పించడం, వాళ్ళని ఒక లైఫ్ స్టైల్ ఏంటన్నది వాళ్ళు ఏ విధంగా దీనికి అలవాటు పడడానికి గల కారణాలు, అలా ఎందుకు గంజాయికి అలవాటు పడ్డారు అనే దానిపై మేము వాళ్ళని కౌన్సిలింగ్లో అడిగినప్పుడు చాలా వరకు కొన్ని ఏరియాల్లో సత్యనారాయణపురంలో బావాజీపేట, పూర్ణానందపేట కొన్ని ఏరియాల్లోనే కొన్ని బ్రోకెన్ ఫ్యామిలీస్, అంటే తల్లిదండ్రులు ఆధారం లేని వాళ్ళు, ఈ స్కూళ్ళు బ్రేకప్ చేసిన వాళ్ళు, ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా వీళ్ళలో కొంతమంది యూత్ అంటే 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారంగా కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం వల్ల వాళ్ళలో కొంత మార్పు అనేది జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవడం, వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవడం వల్ల కొంతవరకు వాళ్ళు మారారని చెప్పొచ్చు. తర్వాత 3.0లో భాగంగా వాళ్ళకి 2.0లో టెస్టులు చేశాము, కౌన్సిలింగ్ చేశాము. 3.0లో భాగంగా వాళ్ళకి మళ్ళీ టెస్టులు నిర్వహించడం జరిగింది. అప్పుడు ఈ 78 మందికి మేము టెస్టులు చేసినప్పుడు అందరికీ నెగిటివ్ వచ్చింది, మొత్తం అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇదేంటంటే, సారు మీ ఏరియాలో గంజాయి అనేది తాగుతున్నారా, అమ్ముతున్నారా అంటే నమ్మకంగా ధైర్యంగా చెప్పాము, లేదు సార్ ఇక్కడ ఎవరో తాగట్లేదు, అమ్మట్లేదు అని. అయితే ఛాలెంజ్ చేయమని చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నాము. ఎస్ఎన్పురం ఎస్హెచ్ఓగా మా ఎస్ఎస్ మేము అందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. ఎవరైనా సరే గంజాయి అమ్మిన వాళ్ళని పట్టిస్తే 5,000, అలాగే తాగిన వాళ్ళని చూపిస్తే వాళ్ళకి 1,500 రివార్డు ఇస్తాము.